వెల్కమ్ టు మోజో టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకల్లో ప్రధాని. రాజమహేంద్రవరం తిరుపతి విమాన సర్వీసు ప్రారంభం. వచ్చేది జగనన్న ప్రభుత్వమే, దానికోసం ఎన్ని కేసులైనా ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొంటాం ఎంపీ మిథున్ రెడ్డి. పేద జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు ఆర్ఎస్ఎస్ కృషి చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది వేడుకల్లో పాల్గొన్న ప్రధాని 100 రూపాయల నాణం, పోస్టల్ స్టాంపులను విడుదల చేశారు. అత్యున్నత త్యాగానికి, నిస్వార్థ సేవకు, క్రమశిక్షణకు ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం చక్కటి ఉదాహరణ అని మోదీ ఈ సందర్భంగా ప్రశంసించారు. స్థాపన నాటి నుంచి ఆర్ఎస్ఎస్ జాతీయ నిర్మాణంపై దృష్టి సారించారన్నారు. ఈ దేశానికి సేవ చేసేందుకు సంఘ కార్యకర్తలు ఎల్లప్పుడూ ముందుంటారని కొనియాడారు. సమాజంలో వివిధ వర్గాల మధ్య ఆర్ఎస్ఎస్ పనిచేస్తున్న దేశమే ముందున్న సూత్రం ఆధారంగా పనిచేస్తున్నందున ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మధ్య ఎలాంటి వివాదాలు జరగలేదని మోదీ వివరించారు. స్వాతంత్ర్యం తర్వాత జాతీయ ప్రధాన స్రవంతిలో చేరకుండా ఆర్ఎస్ఎస్ అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయని తెలిపారు. గురువారం విజయదశమిని అందరూ ఘనంగా నిర్వహించుకోవాలని పండుగ శుభాకాంక్షలు చెప్పారు. 100 रुपये के सिक्के पर एक और राष्ट्रीय चिन्ह है और दूसरी ओर सिंह के साथ वरद मुद्रा में भारत माता की भव्य छवि और समर्पण भाव से उसे नमन करते स्वयंसेवक दिखाई देते हैं। भारतीय मुद्रा पर भारत माता की तस्वीर संभवतः स्वतंत्र भारत के इतिहास में पहली बार ऐसा हुआ है। इस सिक्के के ऊपर संघ का बोध वाक्य भी अंकित है। राष्ट्राय स्वाहा, इदं राष्ट्राय, इदं न मम। साथियों, आज जो विशेष स्मृति डाक टिकट जारी हुआ है उसकी भी अपनी एक महत्ता है। हम सभी जानते हैं 26 जनवरी को गणतंत्र दिवस की परेड की कितनी अहमियत होती है। రాజమహేంద్రవరం నుంచి తిరుపతికి విమాన సర్వీసును పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్ నుంచి ఎంపీ పురంధేశ్వరితో కలిసి వర్చువల్ గా ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆలియన్స్ ఎయిర్ విమానయాన సంస్థ ఈ విమాన సర్వీసులను నడపనుంది. దీని ద్వారా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా వాసులకు ఆకాశయానం ద్వారా ఆధ్యాత్మిక యాత్ర దగ్గర కానుంది. 2వ తేదీ నుంచి షెడ్యూల్ ప్రకారం ఈ సర్వీసు అందుబాటులోకి రానుంది. మంగళ, గురు, శనివారాల్లో ఆలియన్స్ ఎయిర్ విమానయాన సంస్థ దీన్ని నడపనుంది. తెలంగాణలో పింక్ బుక్ లేదు, రెడ్ బుక్ లేదు, బ్లూ బుక్ లేదు. మాకు తెలిసిందల్లా కాకి బుక్ మాత్రమే. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు కుటుంబ సభ్యులను కించపరిచేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు అని డీజీపీ శివధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. నేను ఆల్రెడీ ఒక టీవీ ఛానల్ చెప్పినానండి, మాకు పింక్ బుక్, బ్లూ, రెడ్, వైట్ అట్లా ఏముండదు. మాదంతా ఓన్లీ కాకి బుక్. కాకి బుక్ అంటే సిఆర్పిసి, ఐపీసీ చట్టాలతో ప్రకారం పోతాము. ఆ కాకి బుక్ అంటే అన్ని కలిస్తే కాకి బుక్ అవుతుంది. ఇదే మాకు తెలిసిన కలర్ కానీ మిగతా కలర్ సంబంధం లేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సోషల్ మీడియాకి సంబంధించి ఇటీవల చాలా పోస్టులు వైరల్ గా మారుతున్నాయి. వారిపైన మీరు కఠినమైనటువంటి అంటే పీడీ యాక్ట్ లాంటి కేసులు పెడతామని చెప్పేసి అని ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది ఎంత అట్లనేం లేదు, అట్లా తెలుసుకుంటాను మరి. కానీ ఒకటే సోషల్ మీడియా సంబంధించి ఇంతకుముందు కూడా చెప్పినాను నేను, వాళ్ళు
వ్యక్తులు వేరే వ్యక్తుల యొక్క శీలహననం చేయకుండా, క్యారెక్టర్ అసాసినేషన్ చేయకుండా, వాళ్ళ గురించి అబద్ధాలు మాట్లాడకుండా, వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ వ్యక్తిత్వం గురించి అడ్డం రాస్తే మాత్రం తప్పకుండా యాక్షన్ ఉంటుంది. అట్లా కాకుండా ఫేక్ న్యూస్ అది కూడా చేయొద్దు. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు విత్ ఇన్ 4 walls ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో ఏం రాసుకున్నా, ఏం విమర్శ చేసుకున్నా, ఏ సద్విమర్శ చేసుకున్నా, ఏ కన్స్ట్రక్టివ్ విమర్శ చేసుకున్నా, ఎట్లాంటి నిర్మాణాత్మకమైనటువంటి క్రిటిసిజం చేసినా కానీ దానికి మాకు మన నుంచి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. కానీ అది దారి తప్పి అది నేరంగా మారితే మాత్రం తప్పకుండా విల్ ఎంటర్. థ్యాంక్ యూ వెరీ మచ్. గతంలో జేఎన్డీయూలో ఒక ఉపన్యాసంలో తాను చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకొని వాటర్ ప్రూఫింగ్ కంపెనీ స్థాపించిన యువకులను కలిసి అభినందించిన కేటీఆర్. కులమతాలకు అతీతంగా కష్టపడుతున్న వీళ్ళు ఎంతో అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాను కేటీఆర్. డాక్టర్ గార్డ్ అనే ఒక వాటర్ ప్రూఫింగ్ కంపెనీని ఇక్కడ కుకట్పల్లి నియోజకవర్గంలో ఖైత్లాపూర్ ఏరియాలో అల్లాపూర్ ఏరియాలో వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. నాకు సోషల్ మీడియాలో ఈ తమ్ముడు ఇమ్రోజ్ అని నాకు ఒక మెసేజ్ పెట్టారు. అన్న, మీరు గతంలో ఒకసారి జేఎన్టీయూలో ఒక ఉపన్యాసంలో చెప్పారు, డోంట్ బీ ఏ జాబ్ సీకర్, బీ ఏ జాబ్ క్రియేటర్ అని చెప్పారు. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము ఈ కంపెనీ స్టార్ట్ చేశాము. 0 పెట్టుబడితో, రూపాయి పెట్టుబడి లేకుండా 9 మంది మా ఆలోచననే ఒక పెట్టుబడిగా మొదలుపెట్టినాము. కొంత ప్రోగ్రెస్ సాధించినాము. ఇంకా మీరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తే తప్పకుండా మరింత ఉన్నతి సాధించే అవకాశం ఉంటుంది. ఇక్కడికి రండి అంటే వాళ్ళ వారిని కలవడానికి వచ్చాను. చూసిన తర్వాత పిల్లల్ని చూస్తే చాలా సంతోషం అనిపించింది. మా ఎమ్మెల్యే కృష్ణారావు గారు, మా ఇక్కడ కార్పొరేటర్ గారు సబీహా గౌసుద్దీన్ గారు అందరు కూడా వచ్చారు. నిజంగా పిల్లల్ని చూసి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు చాలా గొప్ప ఆలోచనతో, ఎక్కడ కూడా ఒక్క క్షణం నిరుత్సాహం లేకుండా, అందరూ 24 ఏళ్ల లోపల వయసున్న పిల్లలు, వాళ్ళంతట వాళ్ళుగా, ఎవరికి కూడా గొప్ప రిచ్ బ్యాక్గ్రౌండ్ పెట్టుబడి ఉన్న కుటుంబాలు కావు. సామాన్య మధ్యతరగతి పేద కుటుంబాల నుంచి వచ్చి ఇవాళ మేము కనుక అనుకుంటే ఎందుకు సాధించలేము. ఏషియన్ పెయింట్స్ అనే కంపెనీని 4 మిత్రులు పెట్టి ఇవాళ 1,36,000 కోట్ల రూపాయలకు తీసుకొని పోయినప్పుడు మేమెందుకు చేయలేము, మేమెందుకు సాధించకూడదు అనే ఒక మంచి ఆలోచనతో వారి కార్యక్రమాన్ని తీసుకున్నారు, ఈ కంపెనీని పెట్టారు. ఐ విష్ దమ్ ఆల్ ది బెస్ట్. అట్లాగే వారికి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు మా పార్టీ ఆఫీస్లో కూడా కొంత వాటర్ ప్రూఫింగ్ పని ఉంది హెడ్ ఆఫీస్లో, కాబట్టి వారికి ఆ పని ఇస్తానని చెప్పాను. మా కార్పొరేటర్ గారు కూడా ఇక్కడే స్థానికంగా ఒక స్కూల్ కడుతున్నాము, స్కూల్లో కూడా వాటర్ ప్రూఫింగ్ పని ఉంది, అది కూడా ఈ పిల్లలకే ఇస్తాను ఆర్డర్ అని చెప్పారు. చాలా సంతోషం. మంచి మనసుతో ఏది ప్రారంభించినా, మంచి ఆశయంతో ఏది ప్రారంభించినా, మంచి ఉద్దేశంతో ఏది ప్రారంభించినా తప్పకుండా సమాజంలోని ఎంతోమంది ఆశీర్వాదం దొరుకుతుంది, ఎంతోమంది సహకారం కూడా దొరుకుతుంది. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఈ పిల్లలు విజయం సాధిస్తారు. ఇందులో ఇంకా నాకు బాగా నచ్చింది ఏమంటే, ఇందులో అందరూ ఉన్నారు, హిందువులు ముస్లింలు క్లాస్మేట్స్ అందరూ కలిసి పెట్టారు. వాళ్ళకి ఏమీ వేరే ఫీలింగులు కానీ కులాలు మతాల పిచ్చులు కానీ ఏం లేకుండా మాకు ఈ సమాజంలో ఒక గుర్తింపు రావాలి, మేము ఒక పని చేయాలి అని చెప్పి 9 మంది పిల్లలు ఒక దగ్గరకు వచ్చి పెట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావాలి. నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. తమ్ముడు ఇమ్రోజ్, సోహేల్, ఇంకా మిగతా తమ్ముళ్ళందరూ విజయం సాధించాలి, పెద్దవాళ్ళు కావాలి, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా 10 మంది రావాలి. తప్పకుండా మరి మన తెలంగాణ భవిష్యత్తులో ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీనివాసుడికి కన్నుల పండుగగా రథోత్సవం నిర్వహించారు. మహోన్నత రథంపై మలయప్ప స్వామి భక్తులకు అభయ ప్రదానం చేశారు. రథోత్సవాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో తిరుమాడ వీధులు కిక్కిరిసిపోయాయి.
వచ్చేది జగనన్న ప్రభుత్వమే, దానికోసం ఎన్ని కేసులైనా ఎన్ని ఇబ్బందులకైనా ఎదుర్కొంటామని ప్రకటించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎంపీ మిథున్ రెడ్డి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయిన, బెయిల్పై జైలు నుంచి విడుదలైన ఆయన ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ టీడీపీ అధికారంలో ఉంటే మా మీద కేసులు అనేవి వేధించడం అన్నది మామూలే అన్నారు. ఇవన్నీ ఒక్క రోజులో వీగిపోయే కేసులే అని కొట్టిపారేశారు. అయితే ఇలాంటి కేసులకు భయపడేదే లేదు అని స్పష్టం చేశారు. కేవలం మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే అక్రమ కేసులు పెట్టారు అని ఫైర్ అయ్యారు. ఈ కేసులతో భయపడతామనుకుంటే అది వారి భ్రమే అవుతుందన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా, ఎటువంటి ఇబ్బందులు పెట్టినా కూడా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉంటామని చెప్పి ఈరోజు ఇన్ని రోజులు జైల్లో పెట్టిన తర్వాత కూడా మళ్ళీ అదే మాట చెప్తా ఉన్నాను. ఎక్కడ కూడా అధైర్యపడే ప్రసక్తే ఉండదు. ఎక్కడ కూడా ఈరోజు పార్టీని ఇబ్బంది పెట్టినా వెనక తగ్గే ప్రసక్తి ఉండదని చెప్పి కూడా నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. ఇది ప్రతిసారి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా కేసులు పెట్టే పరిస్థితి చూస్తూనే ఉన్నాము. 2014-19లో కూడా తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. అప్పుడు కూడా చెప్పినాను, ఇది తప్పుడు కేసు, ఇది కేవలం హరాస్మెంట్ చేసేదానికే పెడుతున్నారని ఆ రోజు కూడా నేను చెప్పడం జరిగింది. అయినా కూడా అక్రమంగా అరెస్ట్ చేసి నన్ను, బిఎం మధుసూదన్ రెడ్డి గారిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా ఆ రోజు కూడా జైల్లో పెట్టడం జరిగింది. తర్వాత ఎవరైతే కేసు పెట్టించారో అదే వ్యక్తి కోర్టులో వచ్చి చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా బలవంతంగా మా దగ్గర పెట్టించారు, వీళ్ళు తప్పు చేయలేదని చెప్పి ఆ కేసు కూడా కొట్టేయడం జరిగింది. అంతేకాదు, అంతకుముందు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను ఇంజనీరింగ్ కాలేజ్లో చదివేటప్పుడు కూడా నా జీవితంలో మొట్టమొదటి కేసు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడున్నా కూడా ఇటువంటి హరాస్మెంట్ చూస్తూనే ఉన్నాము. ముఖ్యంగా ఈ జైల్లో ఉన్నన్ని రోజులు కూడా ఈ కష్టకాలంలో అండగా నిలబడిన మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మా పార్టీ గౌరవ పెద్దలకు, మా పార్టీ క్యాడర్కి అందరూ కూడా వెన్నంటుండి సపోర్ట్గా ఉన్న ప్రతి అందరికి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. అక్టోబర్ 2వ తేదీ నుండి 9 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల మొదటి రోజైన 2వ తేదీ స్వామి అమ్మవార్లను పెండ్లి కొడుకు, పెండ్లి కూతుర్లుగా అలంకరిస్తారు. 3న ధ్వజారోహణ, 5వ రోజు ఎదుర్కోల ఉత్సవం, ఇక 6వ తేదీ స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం, 7న రోజు స్వామివారి రథోత్సవం, 8వ తేదీ చక్రస్నానం, 9వ తేదీ రాత్రి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, పవలింపు సేవతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఉత్సవాల సమయంలో స్వామివారికి ఆలయంలో రోజు జరిగే నిత్యార్జిత కళ్యాణాలు, ఆర్జిత సేవలు రద్దు చేస్తారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంతో పాటు 4 రాజగోపురాలు, అనిమేటి మండపం, ప్రధాన మండపాలకు రకరకాల విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు. వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ద్వారకా తిరుమలలో 2/10/2025 గురువారం నుంచి 9/10/2025 వరకు శ్రీ స్వామివారి తాలూకా ఆశ్వీజ మాస కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి మన దేవస్థానం నుండి ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. ముఖ్యంగా ఇందులో 6వ తారీఖు రాత్రి 8 గంటలకి శ్రీ స్వామివారి తాలూకా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అలాగే 7/10/2025 రాత్రి 8 గంటలకు శ్రీ స్వామివారి తాలూకా రథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. 2/10/25 స్వామివారిని ఉదయం 9:30 పెండ్లి కుమారుని చేస్తారు. అలాగే రాత్రి 7 గంటలకి స్వామివారిని గజవాహనం పైన తిరువీధి గ్రామోత్సవం ఉంటుంది. అలాగే 3వ తారీఖు రాత్రి 9 గంటలకి ధ్వజారోహణం జరుగుతుంది. అలాగే హంసవాహనం పైన శ్రీ స్వామివారి తాలూకా గ్రామోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. 4/10/25 శనివారం నాడు ఉదయం 7 గంటలకు సూర్యప్రభ వాహనంపై శ్రీ స్వామివారి తాలూకా
గ్రామోత్సవం జరుగుతుంది. రాత్రి 7 గంటలకి చంద్రప్రభ వాహనంపై శ్రీ స్వామివారి తాలూకా గ్రామోత్సవం జరుగుతుంది. 5వ తారీఖు ఉదయం 7 గంటలకు హనుమద్వాహనంపై శ్రీ స్వామివారి తాలూకా గ్రామోత్సవం జరుగుతుంది. రాత్రి 7 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం, అనంతరం వెండి శేషవాహనంపై శ్రీ స్వామివారి తాలూకా గ్రామోత్సవం జరుగుతుంది. అలాగే 6/10/25 సోమవారం నాడు ఉదయం 7 గంటలకు సింహవాహనంపై శ్రీ స్వామివారి తాలూకా గ్రామోత్సవం జరుగుతుంది. రాత్రి 6 గంటలకు శ్రీ స్వామివారి తాలూకా తిరుకల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా. కోనసీమ అభివృద్ధి ప్రదాత జీఎంసీ బాలయోగి సేవలు అజరామరం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం బాలయోగి జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సామాన్య కుటుంబంలో జన్మించి అత్యున్నతమైన లోక్సభ స్పీకర్గా ఎదిగిన బాలయోగి జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన కోనసీమ ముద్దుబిడ్డగా ఆయన చరిత్రలోనే నిలిచిపోయారని కీర్తించారు. బుధవారం స్వర్గీయ జీఎంసీ బాలయోగి జయంతి సందర్భంగా కొత్తపేటలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే బండారు ఘన నివాళులు అర్పించారు. బాలయోగితో తనకున్న అనుబంధాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కోనసీమ ఉన్నంత వరకు ఆయన ఈ ప్రాంత అభివృద్ధికి చేసిన సేవలు అజరామరంగా నిలుస్తాయని కొనియాడారు. దళిత, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన మహోన్నత వ్యక్తి బాలయోగి అని కొనియాడారు. రాష్ట్రానికి, దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితమవుతారని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. స్వర్గీయ కీర్తిశేషులు శ్రీ గంటి మోహన చంద్ర బాలయోగి గారు లేని లోటు ఎవరూ తీర్చలేనటువంటిది. బాలయోగి గారు కోనసీమ అభివృద్ధి ప్రదాత, అజాత శత్రువు, అభివృద్ధి కాముకుడు, చిరస్మరణీయుడు. సామాన్య కుటుంబంలో పుట్టి కేవలం 2 దశాబ్దాల లోపు రాజకీయాల్లోనే ఉండి తనదంటూ ఒక చెరగని ముద్రను ఈ ప్రాంత ప్రజల మీద హృదయాల్లో స్థిరస్థాయిగా ఉండే విధంగా ఆయన స్థానాన్ని సంపాదించుకునే విధంగా ఈ ప్రాంత అభివృద్ధికి అభివృద్ధి కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ జీఎంసీ బాలయోగి గారు. అతి సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి అంచెలంచెలుగా దేశ స్థాయిలో అత్యున్నతమైనటువంటి లోక్సభ స్పీకర్గా పదవిని అలంకరించి ఆ పదవికే ఉండి తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి. మనందరూ కూడా గర్వపడే కోనసీమ ముద్దుబిడ్డ మన జీఎంసీ బాలయోగి గారు. ఆయన అడుగుజాడలు కోనసీమ ప్రాంతంలో ఏ మూలకెళ్ళినా అభివృద్ధి రూపంలో మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. అటువంటి బాలయోగి గారి 74వ జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన మన నుంచి భౌతికంగా దూరమై 2.5 దశాబ్దాలు కావస్తున్నా ఇప్పటికీ కూడా ఆయన మన మధ్యలో కళ్ళ ముందు ఆయన చేసిన అభివృద్ధి, ఆయనతో ఉన్న సాన్నిధ్యం, అనుబంధం కనిపిస్తూనే ఉంటుంది. నాతో అత్యంత అభిమానంగా, చాలా చనువుగా కలిసిమెలిసి పనిచేసినటువంటి సంఘటనలు కొన్ని కూడా గుర్తుకొస్తూ ఉంటాయి. అటువంటి బాలయోగి గారు మరి ఈనాడు లేని లోటు ఎవరు తీర్చలేనిది. ఆయన ఆశీస్సాలను అందరూ పాటుపడుతూ కూడా మరి బాలయోగి గారికి ఘనమైన నివాళులు సందర్భంగా తెలియజేసుకుంటారు. రాష్ట్రంలోనే 8 పాయింట్లతో తాడిపత్రి మున్సిపాలిటీ మొదటి స్థానంలో నిలిచిన సందర్భంగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ అధికారులకు, సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకి మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ విందును ఏర్పాటు చేశారు. తాడిపత్రి మున్సిపాలిటీ అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలోకి రావడానికి ప్రధాన కారణం మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల వల్లనే తనకు తాడిపత్రి మున్సిపాలిటీకి రాష్ట్ర స్థాయిలో పేరు ప్రఖ్యాతులు వచ్చాయని తరచూ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ అన్నారు. అందువల్ల దసరా పండుగను పురస్కరించుకొని ప్రత్యేకంగా మున్సిపల్ సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు కౌన్సిలర్లు భారీ విందును ఏర్పాటు చేసి తనే స్వయంగా వడ్డించారు. వాళ్ళందరూ ఏం చదువు పశువులు
గిన్నె తీసుకోవాలి కూర్చోండి కూర్చో పంపిండి అన్నం గిన్నె ఇంకోటి తీసుకోండి సరే పెట్టాను అడిగినాను ఏం నాన్న నీకు చిక్కు మటన్ నీళ్ళే ఏది కావాలి చెప్పు నేను తెప్పించేస్తాను వద్దా లేవు బాగుంది ఎంత పెట్టావు గంటకి ఎంత వేసుకుని ఎంత తినేది అంతే వాడు ఆడేసి అదిలే అంటాను దాని మొదలు 70 ఏం కాదులే సరిపోతా అదిలే అనింది అంటే దూరం లాంగ్ మటన్ వేస్తా పోతాడు మళ్ళీ రండి ఇట్లా వీడికి ఏం పెట్టలేదు చూడండి వీళ్ళే ఉంటుంది తినేది क्या वो मटन चाहिए खा लो సరే కానీ పిల్లలు ఉన్నారా ఏం చెప్తారు ఈ పని చేసేదానికి ఎవరు ఉన్నారు ముందుకు వస్తారా పంపిస్తావా ఈ పని పంపిస్తావరా ఆ పిల్ల ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.